హాయ్ అండి. ఈరోజు నా ప్రెగ్నెన్సీ సిరీస్ డే 2. ఈరోజు మా ఇంట్లో ఎర్రమ్మ పూజ చేసుకున్నాం. ఈ పూజ కొందరు ఇంట్లో చేసుకుంటారు, కొందరు గుడికి వెళ్ళి చేసుకుంటారు. మా ఆచారం ప్రకారం అయితే మేము ఇంట్లోనే చేసుకుంటాం. ఈ పూజ కోసం ఇంటి మధ్యలో శుభ్రం చేసుకొని, ముగ్గు పెట్టుకొని, ఒక నిండు బిందెతో నీళ్లు పెట్టుకొని, అందులో పసుపు, కుంకుమ, కొన్ని అక్షంతలు, ఒక కాయిను, పువ్వులు పెట్టి బిందె పైన ఒక పెద్ద ప్లేట్ పెట్టి ఒక గ్లాస్తో వాటర్ పెట్టుకొని అందులో చిన్న పువ్వు పెట్టి నీట్గా సర్దుకోవాలి. తర్వాత తాంబూలం పెట్టి 3 మర్రాకులతో పరమాన్నం పెట్టి కొబ్బరికాయ కొట్టి పూజ చేయాలి. అంతకంటే ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకోవాలి. అందుకోసం చిన్న పసుపు ముద్ద చేసుకొని ఒక ప్లేట్లో పెట్టి పూజ చేయాలి. చలివిడి, వడపప్పు, బెల్లం, కొంచెం పరమాన్నం పెట్టి పూజ చేయాలి. తర్వాత ఎర్రమ్మ పూజ చేసుకోవాలి. ఇందులో ముఖ్యంగా ఈ చీర చాలా అవసరం. దీన్ని పెట్టి పూజ అయిన తర్వాత దీన్ని కొంచెం సేపు మనమే కట్టుకోవాలి. ఈ పూజలో పెట్టినవన్నీ పూజ చేసిన వారే తిన్నన్ని తిని మిగిలినవన్నింటినీ వాటర్తో సహా అన్నింటినీ పారే నీటిలో కలిపేయాలి. చీర మాత్రం మనమే ఉంచుకోవాలి. దాన్ని బేబీ పుట్టిన తర్వాత బేబీ కోసం మాత్రమే వాడాలి. మేమైతే ఎర్రమ్మ పూజ ఇలా చేసుకుంటాం. మరి మీరైతే ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. పూజ అయిన తర్వాత మా పెద్దోడు స్కూల్ నుండి యూనిఫామ్ కోసమని ఫోన్ వస్తే యూనిఫామ్ తీసుకోవటానికని ఇద్దరు పిల్లల్ని తీసుకొని స్కూల్కి వెళ్ళాం. స్కూల్ నుండి వచ్చిన తర్వాత పిల్లలకి లంచ్ పెట్టి నేను లంచ్ చేసి పిల్లల్ని పడుకోబెట్టి అమ్మవారి దగ్గర పెట్టిన చీర కొద్దిసేపు కట్టుకొని కొద్దిసేపు ఉంచుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంతకీ మీలో ఎంతమందికి ఎర్రమ్మ తల్లి పూజ ఉందో, మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. మరి ఇంకొంటానండి. బాయ్.